ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. నీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి. ఈ రోజున శ్రేష్టకరమైనటువంటి వాగ్దానం చేత పరిశుద్ధాత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతామన్నారు. ఈ రోజున దేవుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, నీ అవమానములకు ప్రతిగా ఆయన రెట్టింపు విధములైనటువంటి ఘనతను ఇస్తాను అంటున్నాడు. నీకు అనేక సందర్భాల్లో అనేక చోట్ల అనేక రీతులుగా అందరి ఎదుట అవమానపరచబడుతూ ఉన్నావు. నీవు చేయని తప్పిదాల గురించి కూడా నీ పైన నేరము మోగుతూ అనేక మంది చాలా మంది నీకు చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళే నిన్ను అవమానానికి గురి చేస్తూ ఉంటున్నారు, నిన్ను గేలి చేస్తున్నారు, నిన్ను నిందిస్తుంటున్నారు, నిన్ను అవమానపరుస్తూ ఉంటున్నారు. అయితే పరిశుద్ధాత్మదేవుడు నీవు ఉంటున్నటువంటి నీతిని, నీవు జీవిస్తున్నటువంటి యథార్థమైనటువంటి భక్తిని కూడా ఆయన చూస్తూ ఉంటున్నాడు. అనవసరమైనటువంటి నిందలు, అనవసరమైనటువంటి అవమానాలు ఇవేవి కూడా నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. ఎందుకు అంటే నీవు నీతి కలిగి జీవిస్తున్నావు కాబట్టి, నీవు యథార్థంగా ఉంటున్నావు కాబట్టి ఆయన ఎక్కడైతే నీవు అవమానపరచబడి ఉంటున్నావో, ఎక్కడైతే నీవు నిందించబడి ఉంటున్నావో, ఎక్కడైతే ఏ మనుషుని ద్వారా నీవు గేలి చేయబడుతూ అనేకమైనటువంటి నేరారోపణలు నీవు పొందుతున్నావో అక్కడే పరిశుద్ధాత్మదేవుడు నీకు వారి ఎదుటనే రెట్టింపు ఘనతను ఇవ్వబోతా ఉంటున్నాడు. ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. వీటన్నిటిని గురించి నువ్వు చింతించద్దు. దేనిని గూర్చి కూడా మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి నీవు అధైర్యంగా ఉండకూడదు, భయపడుతూ ఉండకూడదు. దేవుడు నీ ముందు ఉంచినటువంటి నీ జీవిత ప్రయాణంలో నీవు ధైర్యంగా ముందుకు కొనసాగించబడు. ఎవరు ఎన్ని రకాలుగా నేను మాట్లాడినా, ఎవరు ఎన్ని రకాలుగా నేను సూటిపోటి మాటలు మాట్లాడినా కూడా దేనికి కూడా అధైర్యపడకూడదు. ఎందుకు అంటే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఎక్కడైతే బలహీనపరచబడుతున్నావో, ఎక్కడైతే అవమానపరచబడుతుంటున్నావో అక్కడే పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఘనతనివ్వబోతుంటున్నాడు. అది ఎట్టి విధమైనటువంటి ఘనతను అంటే రెట్టింపు విధములైనటువంటి ఘనతను ఆయన నీకు అనుగ్రహించనంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో, ముందుకు కొనసాగించబడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేయుగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుచుంటున్నాం. దేవా, ఎవరైతే ఎక్కడైతే అవమానపరచబడి ఉంటున్నారో ఈరోజు మీరు మాట్లాడినటువంటి వాగ్దాన ఫలము తండ్రి నీ బిడ్డలు అనుభవించదురుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. చక్కటి ఆరోగ్యంలో నీ బిడ్డలకు దయచేయండి. నీ బలము చేత, నీ శక్తి చేత నీ బిడ్డలను నింపండి. వారి కుటుంబాలన్నిటినీ కూడా మీరు సంరక్షించి మీరు దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.